రవీంద్రరావు గారు. అధ్యక్ష, వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు. వారికి అమితమైన ఆసక్తి వ్యవసాయం మీద, అపారమైన పట్టున్నది. ఈ మధ్యన మా మంత్రి గారు, బట్టి గారు, అంతా గ్రూపు మంత్రులు, మా పొంగులేటి గారు అందరు తయారై అన్ని ఉమ్మడి జిల్లాలు తిరిగి రైతుల సమావేశాలు పెట్టి రైతు భరోసా ఎట్లియాలి ఏందని విధి విధానాలు అడుగుతున్నారు. అధ్యక్ష, చాలా విచిత్రం అనిపిస్తున్నది. అది ఎట్లా చర్చ పోతుందో ఏందో దయచేసి మంత్రులు, ప్రభుత్వం ఆలోచన చేయాలి. రైతులు ఎవరు, భూమి పట్టాలు ఎవరికి ఉన్నాయి, రైతు బంధు ఎవరికి ఇచ్చిండ్రు, ఒకవేళ రైతు బంధులు ఏమైనా అన్యాయం జరిగితే ఊరికనే తెలిసిపోద్ది కదా అధ్యక్ష. మా తుమ్మల నాగేశ్వరరావు గారు తెలీదా? వారిని కట్ చేయండి దయచేసి. రైతు వ్యవసాయ విధానం పైన రూపకల్పన చేయండి. ఇంతవరకు మీకు రూపకల్పన చేయలే. ఎవరికి రుణమాఫీ ఇవ్వాలి, రైతు భరోసా ఎప్పుడు ఇస్తామన్నారు అధ్యక్ష? డిసెంబర్ 9న ఇస్తామన్నారు. ఇంతవరకు రైతు భరోసా ఇవ్వలేదు అధ్యక్ష. రైతు భరోసా ఇవ్వలే, కౌలు రైతుల్ని గుర్తించలే, వ్యవసాయ కార్మికులను గుర్తించలే, డబ్బులు ఎవరికి ఇవ్వాలని తెలుస్తాలే. ఇంత కీలకమైన శాఖ ఈ రాష్ట్రంలో వారికి అంత ముఖ్యమైన శాఖని విధి విధానాలు రూపొందించకుండా సభలు పెట్టి 500 మందిని కూర్చోబెట్టుకొని అభిప్రాయాలు సేకరించడం ఏందో నేను అదే. భరోసా ఇవ్వాలి, రైతు భరోసా. ఇప్పటికి 8 నెలలు అయిపోయింది. 8 ఒక్క రైతుకి, ఒక ఎకరానికి 40,000 నష్టపోయింది అధ్యక్ష. ఇప్పటికైనా రైతు భరోసా అర్జెంటుగా ఇవ్వాలి, అమలు పరచాలి. మీనవేశాలు లెక్కేయకండి. కాకపోతే మేము వీలెక్కిస్తాం, ఇవ్వమని రూపకల్పన చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. అయితే రైతు భరోసా విషయంలో గౌరవ సభ్యులు చెప్తున్నటువంటి మాట నేను గౌరవ మీ ద్వారా మంత్రివర్యులకు చెప్పదలుచుకున్నా. సార్, నా ఆఫీస్కి చాలామంది రైతులు వచ్చి వాళ్ళ విజ్ఞాపనలు అందజేస్తూ ఉంటారు సార్. దాంట్లో నేను విన్న కాడికి, నేను చూసిన కాడికి దయచేసి గౌరవ మంత్రివర్యుల ద్వారా తెలియజేస్తూ ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో పెట్రోల్ బంకులకు, ఆ తర్వాత వెంచర్లకు, ఆ తర్వాత ఈ గ్రామాలలో ఇల్లు కట్టుకున్న స్థలాలకు అనర్హులైన వాళ్లకు చెందకుండా మంచిగా పరిశీలించిన తర్వాతనే అసలైన రైతులకు చెందే విధంగా ఈ రైతు భరోసా పథకాన్ని తీసుకుపోవాలి సార్. గతంలో జరిగినటువంటి పొరపాట్లు జరగకుండా రైతులకు భరోసానిచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని తమ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు 2014 ముందు ఈ రాష్ట్రంలో వ్యవసాయం ఎట్లుందనేది మీకు బాగా తెలుసు. ఎందుకంటే మీరు కూడా వ్యవసాయం చేసేవారే. ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా మీ ఇద్దరికంటే వ్యవసాయం గురించి తెలిసిన వాళ్ళు ఈ సభలో ఎవరు కూడా అనుకోవడం. వ్యవసాయాన్ని స్థిరీకరించాలని ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు రైతు బంధు పథకాన్ని తీసుకురావడం జరిగింది. అది కూడా 2 విడతలుగా, అంటే 2 పంటలు 2 సీజన్లో, ఒకటి జూన్లో, 2 డిసెంబర్లో. ఆ రోజు ఆనాటి మంత్రివర్గంలో మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఉన్నారు. వారు కూడా ఆ నిర్ణయంలో భాగస్వామి. కాబట్టి నేనేమంటున్నానంటే, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, వారు రైతు భరోసా అని మేము ఇచ్చే 10,000కు బదులు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పడం అనేది జరిగింది. నేనేమంటే వారి విధి విధానాలు రూపొందించే వరకు రైతుల్ని ఎండబెట్టకుండా ఆ రైతు బంధునే మీరు ఇచ్చేటువంటి గతంలో ఇచ్చిన విధంగానే ఆ జూను డిసెంబర్లో ఇస్తే రైతులు అప్పుల పాలు కాకుండా ఉంటారు. మీరు విధి విధానాలు రూపొందించుకోండి. మా సహచర ఎమ్మెల్సీ గారు తీన్మార్ మల్లన్న గారు అన్నట్టు ఏది పెట్రోల్ పంపులకి, కొండలకి, రియల్ ఎస్టేట్లకి అవన్నీ మీరు ఎంక్వైరీ చేయండి. విధి విధానాలు రూపొందించండి. మేము దానికి ఏం వ్యతిరేకం కాదు, మీకు సపోర్ట్ చేస్తాం, మద్దతు ఇస్తాం, ఇబ్బంది ఏం లేదు. కానీ ఉన్న స్కీముని మీరు ఆపేసి మేము ఎప్పుడో విధి విధానాలు రూపొందిస్తాము అప్పుడే ఇస్తామనేటువంటిది కరెక్ట్ కాదు. ఉన్నదాన్ని మీరు కంటిన్యూ చేయండి. మీరు విధి విధానాలు రూపొందించినాక అధ్యక్ష, గౌరవ సభ్యుల యొక్క ఆందోళన కావచ్చు, అభిమానం కావచ్చు, రైతాంగం పట్ల చూపిస్తున్న దానికి కృతజ్ఞత తెలియజేస్తూ నేను గతంలో కూడా చెప్పాను అధ్యక్ష, ఆ ప్రభుత్వం ఇవ్వనటువంటి రైతు బంధును కూడా ఈ ప్రభుత్వం చెల్లించింది మన ఎన్నికల సందర్భంలో. మళ్ళీ రుణమాఫీని కూడా దేశ చరిత్రలో ఎక్కడా లేనటువంటి విధంగా ఒకే దఫాలో 31,000 కోట్లు దేశ చరిత్రలోనే ఇదొక సువర్ణ ఘట్టం అధ్యక్ష. దాన్ని రేపు రాబోయే నెలలో రైతు ఖాతాల్లో వేసిన తర్వాత ఈ లోపుగా రైతుల్ని, ప్రముఖుల్ని, నిపుణులను అందరినీ సంప్రదించి గతంలో జరిగినటువంటి రైతు బంధు పొరపాట్లో పెద్దలు చెప్పినట్లుగా
పంట వేయనటువంటి రైతులకి, పంట కానటువంటి భూములకి, పంట వేయలేనటువంటి భూములకి గత 5 సంవత్సరాల్లో 25,000 కోట్లు రైతులకు అందకుండా పోయింది, పంట వేయనటువంటి రైతుకి వెళ్ళింది అనేది ప్రభుత్వం యొక్క సమాచారం. దాన్ని నివారించాలి. మిత్రులు చెప్పినట్టుగా కౌలు రైతులకు కూడా ఏ రకంగా సహాయం చేయాలి. ఇది పంట భరోసా అధ్యక్ష. పంట వేసినటువంటి వాళ్ళకే ఖర్చు ఉంటుంది. పంట రైతు వేయట్లేదు, కౌలుదారులు వేస్తున్నారు. వాళ్ళిద్దరి యొక్క విధి విధానాలు ఏ రకంగా ఉండాలి, రైతుల అభిప్రాయం కూడా తీసుకుంటాం. భవిష్యత్తులో మీతోటి కూడా సంప్రదిస్తాము. ఈ సభలో కూడా చర్చ జరుగుతుంది. మీ సూచనల ప్రకారంగానే ఆ 25,000 కోట్ల మాదిరిగా మళ్ళీ దుర్వినియోగం చేసే పరిస్థితి రాకుండా పంట వేసినటువంటి రైతుకి ఏ రకంగా వెళ్ళాలనేది ఈ ప్రభుత్వ ఆలోచన. 31,000 కోట్లు రేపు ఆగస్టు నెలలో రుణమాఫీ పూర్తి చేసుకొని మీ సలహాల ప్రకారంగానే భవిష్యత్తులో రైతులందరికీ రైతు భరోసా చేయడం జరుగుద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 4003 వాణిదేవ్ గారు. మినిస్టర్ గారు. ఆనరబుల్ మినిస్టర్. Chairman sir, answer for A is yes, B is no. Answer for C is, as stated earlier, criteria is being discussed, will be decided by subcommittee. And regarding time by which new ration card will be issued, decision will be taken by the government soon. వాణిదేవి గారు, ఇంతకుముందు ప్రశ్నలనే వారి జవాబు కూడా మొత్తం చాలా డీటెయిల్గా చాలా మంది చాలా అడిగారు. మట్టి రేషన్ కార్డు గురించి చెప్పారు. సరే, రేషన్ కార్డే కాదు, అనేక పథకాల గురించి పాత ప్రభుత్వం చేస్తున్న తప్పులు అని అదే పనిగా మనం అనుకోవడం కన్నా ఒక ప్యాటర్న్ నడుస్తుంది. స్మూత్గా ఒక రాష్ట్రం 10 ఏళ్ళు నడిచింది. ఆ మాట యాక్సెప్ట్ చేయండి. మళ్ళీ అందరి మీ అభిప్రాయం, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వం, అందరి ఉద్దేశం ఒకటే, ప్రజలకు మేలు చేయాలి, ప్రజలకు లబ్ధిదారులు కావాలి. ప్రభుత్వం పార్టీలు మారినంత మాత్రాన ఒక జరుకు రాకూడదు. 8 నెలలు 9 నెలలు రైతులు ఇబ్బంది పడడం అనేది, లేకుంటే రేషన్ కార్డు కోసం వెయిట్ చేయడం అనేది ఇది చాలా శోచనీయమైన విషయం. ఎందుకంటే ఆ రోజు ప్రజావాణి, ప్రజా దర్బార్ అన్నారు. అక్కడ అనగానే కొన్ని వేల మంది ఊళ్ళలో నుంచి బళ్ళు కట్టుకుని రిక్షాల్లో ఎంతో కష్టపడి అక్కడికి వచ్చి ఎన్నో అప్లికేషన్స్ ఇచ్చారు. మరి అవన్నీ కూడా ఇంకా మేము పాలసీస్ చేస్తున్నామని చెప్తున్నారు, కానీ ఇదమిద్దంగా ఇదిగో ఇంతమంది ఉన్నారు, ఇంతమంది లబ్ధిదారులు అనే ఒక పాలసీ చెప్పడం లేదు. సో ప్రభుత్వం మారినంత మాత్రాన ప్రజలు ఇబ్బంది పడొద్దని, చేసేవి తొందరగా చేయాలనేది నా విన్నపం మీ ద్వారా మినిస్టర్ గారు. ఆనరబుల్ మినిస్టర్ గారు, దీని మీద డీటెయిల్ మీరు ఇంతకుముందే చెప్పినారు. చైర్మన్ గారు, ఒకటి చాలా స్పష్టంగా నేను మళ్ళీ మనవి చేస్తున్నా, గతంలో ఉన్న రేషన్ కార్డ్స్ కొనసాగుతున్నాయి, ఎవరు ఇబ్బంది పడటం లేదు. గతంలో రేషన్ కార్డులో ఏ బెనిఫిట్స్ వచ్చినాయో ఆ బెనిఫిట్స్ ఇప్పటికీ వస్తున్నాయి. ఆ స్కీమ్ మెరుగుపరచడానికి మరింత ఇంకొంతమందిని ఎలిజిబుల్ చేయడానికే మా ప్రక్రియ జరుగుతోంది. సో మరి ఎమ్మెల్సీ గారు చెప్పినట్టుగా ఎవరు ఇబ్బంది పడుతున్నట్టుగా మాత్రం మా దృష్టికి రాలేదు. క్వశ్చన్ నెంబర్ 40